ఆశ, ఇష్టం, అవసరం అనేవి మనిషికి ముఖ్యమైన ఆయుధాలు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది, అవసరం మనిషికి ఎన్నో నేర్పిస్తుంది. ఆడపిల్ల పెళ్లి తర్వాత అమ్మా నాన్నలను తనతో ఉంచుకునే అవకాశం ఉంటే ఈ ప్రపంచంలో వృద్ధాశ్రమాలు ఉండేవి కావు. డబ్బుంటే అవమానించిన వారే అభిమానిస్తారు, అసహించుకున్న వారే అక్కున చేర్చుకుంటారు. జీవితంలో ఎప్పుడూ అనుకోని సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడమే జీవితం. పాఠాలు, అనుభవాలు మాత్రమే ఉంటాయి. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. సంబంధం లేని వ్యక్తులు ఆప్తులవుతుంటే సంబంధం ఉన్న వ్యక్తులేమో శత్రువులవుతున్నారు. విత్తనం మొక్కగా ఎదిగి చెట్టుగా మారే వరకు గాలి, నీరు, కీటకాలు, పక్షులు, జంతువులు వీటన్నిటినీ తట్టుకొని ఎదుగుతుంది. అలాగే మనం ఒక స్థాయికి చేరుకోవడానికి కష్టాలు, కన్నీళ్లు, అవమానాలు, ఆర్థిక పరిస్థితులను భరించాలి. సాహసం చెయ్యలేని ప్రేమ ఎడారిలో కనిపించే ఎండమావి లాంటిది. కంటితో చూస్తే దొరుకుతుంది అనుకుంటాం, కానీ మనస్సు దగ్గరికి మాత్రం దరి చేరదు. రాతల్లో లేని వారి కోసం రాత్రంతా బాధపడతాం, రాతల్లో ఉన్నవారి కోసం పగలంతా కష్టపడతాం. జ్ఞాపకాలను మర్చిపోలేము, బాధ్యతలను వదులుకోలేము. ఇదే కదా జీవితం. కుక్కను తీసుకొని వాకింగ్ వెళ్ళటం మాని పిల్లలను తీసుకొని గుడికి వెళ్ళండి. రేపటి నాడు మీరు వృద్ధాశ్రమంలో చేరే పరిస్థితి రాదు. అందరినీ వదిలేసి దూరంగా ఉండటం కాదు ఒంటరితనం. మనకున్న ఆ బాధలు పంచుకోవడానికి వీలు కాని మనుషుల మధ్య మనముండటం అసలైన ఒంటరితనం. బాధ తెలిసినవాడు పక్కవాడిది దోచుకోడు, ఆనందం ఎరిగినవాడు ఉన్నది దాచుకోడు. దోచుకోలేని ధనం మంచితనం, దాచలేని ధనం ఆనందం. నువ్వంటే అభిమానం లేనివారు, నిన్ను తక్కువ చేసి చూసేవారు, నీకు విలువ ఇవ్వని వారు నీకు దూరం కావడం నీకు గొప్ప వరం. క్రింద పడితే లేచి నిలబడొచ్చు, కానీ ఒక్కసారి పడ్డాక తిరిగి మనం నిలబెట్టుకోలేనిది ఎదుటివారి దృష్టిలో మన విలువ. అతిగా స్పందించడం, అతి కోపం, అతి ప్రేమ, అతి లోభం, ఇలా అతి మంచిది కాదు. అతిగా సంతోషపడటం, అతిగా బాధపడటం రెండూ మంచివి కావు. మనకు 2 రకాల విద్య అవసరం. ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది, రెండవది ఎలా జీవించాలో నేర్పేది. ఏ సమస్యకైనా సరైన సమాధానం కాలమే చెబుతుంది, కానీ మనకే అంతవరకు ఎదురు చూసే ఓపిక ఉండదు. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే 2 వ్యర్థమే. 4వ ఏట అమ్మ నాదే, నాన్న నాకే అంటూ గొడవపడి 40 ఏళ్ళు వచ్చాక అమ్మ నీదే, నాన్న నీకే అని తప్పించుకు తిరుగుతారు అన్నదమ్ములు. డబ్బు, పేరు, హోదా, ఖ్యాతి వీటన్నింటికన్నా జీవితంలో ఆనందంగా ఉండటానికి ముఖ్యంగా అవసరమైనది సంతృప్తి. ఇది ఒక్కటి ఉంటే పైవన్నీ ఎందుకు పనికిరావు. చెట్టులో క్రిందికి ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వదు. ఎందుకంటే దానికి తెలుసు తను కూడా ఏదో ఒకరోజు రాలి కింద పడతానని. ఎదుటివారిపై అసూయ పడుతున్నామంటే మన ఆరోగ్యానికి చేటని గ్రహించాలి. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలె ఉండాలి, కానీ ఆధారపడే ఊతకర్రలా ఉండకూడదు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. మనం చేసే ప్రతి పని చూసి నవ్వే లోకం మన గెలుపుకి మాత్రం ఏడుస్తుంది. చూడగలిగితే జీవితమంతా మధురంగానే ఉంటుంది, చూడలేకుంటే జగమంతా అంధకారంలో ఉంటుంది. స్త్రీ యొక్క బలం ఆమె అందం, యవ్వనం, మధురమైన మాటలలో ఉంటుంది.